సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్న ఐశ్వర్య రాజేష్ కెరీర్ బిగినింగ్ డేస్లో చాలా రిజెక్షన్ జరిగాయని అవన్నీ పట్టించుకోకుండా ఓన్లీ తన టార్గెట్ పై కాన్సన్ట్రేట్ చేసి ఈ పొజిషన్కి వచ్చానని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు ఐశ్వర్య. నువ్వు చాలా సాధారణంగా కనిపిస్తున్నావు, హీరోయిన్ మెటల్ కాదు అని చాలా మంది అన్నారట. అయినా కానీ మంచి స్క్రిప్ట్స్ ని ఓకే చేసి ఒక యాక్టర్ గా తనేంటో ప్రూవ్ చేసుకున్నానని చెప్పారు ఐశ్వర్య. తమిళ్లో వచ్చిన కా పే రణసింగం మూవీ తన కెరీర్ లో కీలక మలుపని చెప్పారు. అప్పటికి తనకి జస్ట్ 22 years అయినప్పటికీ ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించడానికి ఎలాంటి సందేహపడలేదని చెప్పారు. ఆ క్యారెక్టర్ ని యాక్సెప్ట్ చేయడానికి విజయ్ సేతుపతి తనకి ఎంతో ఎంకరేజ్మెంట్ చేశారని అండ్ షూటింగ్ టైంలో యాక్టింగ్ పై బెస్ట్ అడ్వైసెస్ ఇచ్చారని చెప్పారు. ఆ ఎక్స్పీరియన్స్ తన కెరీర్ కి మంచి బూస్టప్ ఇచ్చిందని విజయ్ కి చాలా థ్యాంక్స్ అని గుర్తు చేసుకున్నారు. మూవీస్ లో గ్లామర్ కంటే స్టోరీకి ప్రయారిటీ ఇచ్చే క్యారెక్టర్స్ అంటేనే తనకి ఇష్టమని, ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్ తో ఆడియన్స్ కి మరింత కనెక్ట్ అవ్వచ్చని తన ఫీలింగ్స్ చెప్పారు. ఇక ఐశ్వర్య రాజేష్ గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. కౌసల్య కృష్ణమూర్తి మూవీతో ఎంట్రీ ఇచ్చి టక్ జగదీష్, రిపబ్లిక్, వరల్డ్ ఫేమస్ లవర్ అండ్ సంక్రాంతికి వస్తున్న మూవీస్ తో డిఫరెంట్ క్యారెక్టర్ చేసి ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారు. ప్రెజెంట్ తమిళ్, మలయాళం అండ్ కన్నడ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న ఐశ్వర్య ఓపిక, పట్టుదల, కష్టపడి పనిచేసే లక్షణం ఇవి తన సక్సెస్ కి మెయిన్ రీజన్ అని చెప్పారు. ఇంతకీ రీసెంట్ గా రిలీజ్ అయిన ఇసుకపట్నం వెబ్ సిరీస్ చూసారా? చూస్తే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఒక మనిషి బలాన్ని లాక్కోవాలంటే చంపాల్సిన అవసరం లేదు, చచ్చేంత పని చేస్తే చాలు.